ఇండియా ఒక బిగ్గెస్ట్ ప్రీమియర్ లీగ్, అలాగే క్రికెట్ ఫ్యాన్స్ కి అతిపెద్ద పండుగ ఐపీఎల్ 2025 అయితే మార్చ్ 22 నుండి స్టార్ట్ అవబోతుంది. ఇక మనమైతే ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచెస్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే వాళ్ళు ఎన్ని మ్యాచెస్ అయితే గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తారు, ఏ మ్యాచెస్ ఈజీగా ఉండబోతున్నాయి, ఏ మ్యాచెస్ టఫ్ గా ఉండబోతున్నాయి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇదైతే నా కొత్త యూట్యూబ్ ఛానల్. మీలాంటి వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇక ఐపీఎల్ లో ఒక టీం ప్లే ఆఫ్స్ రీచ్ అవ్వాలంటే 16 పాయింట్లు అయితే సాధించాల్సి ఉంటుంది. 16 పాయింట్లు అయితే అలా ఆడబోయే 14 మ్యాచెస్ లో 8 మ్యాచ్లు అయితే గెలిచి తీరాలి. 8 మ్యాచ్లు గెలవగలిగితే వాళ్ళకైతే 16 పాయింట్లు వస్తాయి. ఈ 16 పాయింట్ల ద్వారా అయితే ప్లే ఆఫ్స్ కి ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమయాల్లో అయితే 14 పాయింట్లు వచ్చినా కూడాను ఐపీఎల్ లో టీమ్స్ అనేవి ప్లే ఆఫ్స్ కి వెళ్తూ ఉంటాయి. దీనికి మెయిన్లీ నెట్ రన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆడబోయే 14 మ్యాచ్లకి 7 మ్యాచ్లు గెలవగలిచి మంచి నెట్ రేట్ ఉంటే వాళ్ళైతే మాత్రం ఈజీగా ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఐపీఎల్ అయితే టాప్ 2 టీమ్స్ కి అయితే మాత్రం అడ్వాంటేజ్ ఉంటూ ఉంటుంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 లో ఉన్న టీమ్స్ కి అయితే డైరెక్ట్ గా క్వాలిఫైర్ 1 ఎడతారు. ఇట్లయితే గెలిచిన వాళ్ళు స్ట్రైట్ గా ఫైనల్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓడిన వాళ్ళకి కూడా ఇంకో ఛాన్స్ అనేది ఉంటుంది. దీనికి రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఆడబోయే 14 మ్యాచెస్ అయితే దాదాపుగా 10 మ్యాచ్లు అయితే గెలిచి తీరాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో అయితే 9 మ్యాచ్లు గెలిచినప్పటికీ మంచి రన్ రేట్ ఉంటే వాళ్ళైతే మాత్రం సెకండ్ లేదా ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి అయితే వాళ్ళ మ్యాచెస్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి. ఇప్పుడైతే మనకి వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ అయితే సండే రోజు 23వ తేదీ రాజస్థాన్ రాయల్స్ కి ఎదురుగా మధ్యాహ్నం 3:30 గంటలకైతే ఆడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ కి అయితే మాత్రం ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అనేది చెప్పాలి. మెయిన్లీ వాళ్ళ సొంత గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ జోష్ అనేది వేరేలా ఉంటుంది. మెయిన్లీ రాజస్థాన్ రాయల్స్ అయితే మాత్రం అంత పెద్ద స్ట్రాంగ్ టీం అయితే కాదు. ఈ మ్యాచ్ అయితే వాళ్ళ సొంత గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి అయితే మాత్రం సొంత గ్రౌండ్ లో చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. 14 మ్యాచెస్ లో ఈ మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ అయితే గెలవడం జరుగుతుంది. వీళ్ళ సెకండ్ మ్యాచ్ అయితే 27వ తేదీ గురువారం రోజు అయితే సేమ్ హైదరాబాద్ గ్రౌండ్ లోనే లక్నోకి ఎదురుగా 7:30 గంటలకైతే ఆడబోతున్నారు. ఇది కూడా ఒక పీక్ మ్యాచ్ అని చెప్పాలి. హైదరాబాద్ అయితే మాత్రం ఈ మ్యాచ్ కి అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా బరిలో దిగే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్లీ లక్నో టీం అయితే ఈ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద వీకెస్ట్ టీమ్ లో ఒక టీం అనే చెప్పాలి. హైదరాబాద్ టీం ఈ 2 మ్యాచ్లు గెలవగలిగితే వాళ్ళకి అనేది కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. ఇక మూడో మ్యాచ్ అయితే వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మధ్యాహ్నం 3:30 గంటలకి 30వ తేదీ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ కి చాలా టఫ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. మెయిన్లీ వైజాగ్ లో ఆడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ అయితే మాత్రం హైదరాబాద్ టీం కి చాలా టఫ్ గా ఉండబోతుంది. మెయిన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం అనేది 2025 ఐపీఎల్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మ్యాచ్ అనేది గెలవడం చాలా కష్టమైన విషయం. ఇక ఫోర్త్ మ్యాచ్ విషయానికి వచ్చామంటే ఇది కూడా హవే గేమే. ఏప్రిల్ 3వ తేదీ కోల్కతా వేదికగా కోల్కతా టీం తో అయితే నైట్ 7:30కి అయితే ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ కూడా సన్ రైజర్స్ టీం గెలవడం అనేది చాలా కష్టమైన విషయమే. మెయిన్లీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో చూసాం, కోల్కతాకి ఎదురుగా ఆడిన అన్ని మ్యాచెస్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఓడిపోయి వచ్చింది. ఈ మ్యాచ్ అయితే మాత్రం కోల్కతా వేదికగా అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో విజయం అనేది చాలా కష్టమైన విషయం. ఈ మ్యాచ్ మీద కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ హోప్స్ అయితే చాలా కష్టమే. ఇక ఫిఫ్త్ మ్యాచ్ విషయానికి వచ్చామంటే మళ్ళీ హైదరాబాద్ టీం వాళ్ళ సొంత గంటకు అయితే తిరిగి రాబోతున్నారు. ఏప్రిల్ 3వ తేదీ హైదరాబాద్ వేదికగా నైట్ 7:30 గంటలకైతే గుజరాత్ టైటన్స్ తో అనేది ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం అనేది హైదరాబాద్ పక్కే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుజరాత్ టీం అయితే మాత్రం అంత స్ట్రాంగ్ అయితే కాదు. మెయిన్లీ వాళ్ళ క్యాప్టెన్ అనేవాడు అంత స్ట్రాంగ్ క్యాప్టెన్ అయితే గుజరాత్ టీం దగ్గర అయితే లేడు. ఈ మ్యాచ్ లో అయితే హైదరాబాద్ టీం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇలా 6వ మ్యాచ్ కూడా సేమ్ వాళ్ళ సొంత గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు. ఏప్రిల్ 12 నైట్ 7:30 గంటలకైతే సండే రోజుని పంజాబ్ కి ఎదురుగా అయితే ఈ మ్యాచ్ ఆడబోతున్నారు. హైదరాబాద్ సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ పంజాబ్ టీం కి గెలవడం అనేది చాలా కష్టమైన విషయం అని చెప్పాలి. మెయిన్లీ పంజాబ్ టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది 2025 ఐపీఎల్ కోసం అయితే. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళ దగ్గర అయితే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సొంత గ్రౌండ్ లో ఆడినప్పటికీ ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం రావాలంటే హైదరాబాద్ టీం అయితే మాత్రం చాలా గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 17 అయితే హైదరాబాద్ టీం అయితే వాళ్ళు 7వ మ్యాచ్ ముంబై ఎదురుగా ముంబై స్టేడియం లో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే నైట్ 7:30కి అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ లో ముంబై టీం హైదరాబాద్ టీం రెండిట్లోనైతే మాత్రం హైదరాబాద్ టీం కి మంచి ఫైట్ చేసి గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ముంబై పిచ్ అనేది పేస్ బౌలర్ కు బాగా హెల్ప్ లభిస్తుంది కాబట్టి వాళ్ళ సొంత గ్రౌండ్పై ఆడినా కూడాను హైదరాబాద్ టీం కి అనేది హెల్ప్ అనేది బాగా ఉంటుంది. హైదరాబాద్ టీం లో అయితే మాత్రం మంచి మంచి పవర్ హిట్టర్స్ తో పాటు పేస్ బౌలింగ్ స్ట్రాంగ్. ఈ 2 విషయాల వల్ల అయితే హైదరాబాద్ టీం ముంబైని డామినేట్ చేసి గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ లో కూడా చూసాం, ముంబై టీం అయితే హైదరాబాద్ టీం డామినేట్ చేయగలిగింది. ఇక సన్ రైజర్స్ 8th మ్యాచ్ విషయానికి వచ్చామంటే సేమ్ ముంబై టీం తోనైతే హైదరాబాద్ వేదికగా అయితే ఆడబోతున్నారు. సపోజ్ ముంబై వేదికగా ముంబైతో ఆడే మ్యాచ్ లో అయితే వాటర్ ఫాల్ అయినా
రివెంజ్ తీర్చుకునేటందుకు ఇంకో ఛాన్స్ అయితే ఉండబోతుంది. ఏప్రిల్ 23 అయితే హైదరాబాద్ ఉప్పల వేదికగా సేమ్ ముంబై టీమ్ తో అయితే ఆడబోతున్నారు మ్యాచ్ ని. ఈ మ్యాచ్ లో అయితే హైదరాబాద్ టీం కష్టపడితే చాలు విజయం అయితే వరిస్తుంది. ఇక 9th మ్యాచ్ విషయానికి వచ్చామంటే 9th మ్యాచ్ అయితే వెరీ టఫ్ మ్యాచ్. చెన్నై వేదికగా సిఎస్కే తోనైతే వీళ్ళు 9వ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్ కి. చెన్నైలో సిఎస్కే టీం కొట్టడం అనేది చాలా కష్టమైన విషయం. మెయిన్లీ చెన్నై చపాక్ స్టేడియం లో అయితే ఎస్ఆర్హెచ్ టీం కి అస్సలు మంచి రికార్డు లేదు. లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా ఇదే గ్రౌండ్ లో అయితే ఎస్ఆర్హెచ్ టీం ఓటమి పాలైంది. చెన్నై మ్యాచ్ చూసుకున్నా చెన్నై గ్రౌండ్ లో చూసుకున్నా ఎస్ఆర్హెచ్ టీం కి అయితే చెన్నై మీద అస్సలు మంచి రికార్డు లేదు. ఈ రెండు కారణాల వల్ల అయితే ఈ మ్యాచ్ లో విజయం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఏదైనా మ్యాజిక్ చేయగలిగితే మాత్రమే ఎస్ఆర్హెచ్ టీం అనేది విజయం వరించగలదు. ఇక మే 2వ తేదీ గుజరాత్ టైటన్స్ తో అయితే గుజరాత్ వేదికగా మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఇది కూడా నైట్ మ్యాచ్. ఇది అదే గ్రౌండ్ లో ఆడినప్పటికీ మన ఎస్ఆర్హెచ్ టీం కి అయితే మాత్రం గెలిచే ఛాన్స్ అనేది ఉండబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ అయితే మాత్రం ఉప్పల్ స్టేడియం పిచ్ లాగే ఉండబోతుంది. దీని కారణం వల్ల అయితే ఎస్ఆర్హెచ్ టీం కి అయితే మాత్రం ఈ పిచ్ మీద కూడా విజయం వరించే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఎస్ఆర్హెచ్ టీం కొంచెం కష్టపడితే చాలు విజయం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మే 5వ తేదీ అయితే మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం అయితే వాళ్ళ సొంత గ్రౌండ్ కి అయితే రాబోతున్నారు. ఇక్కడైతే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి. 5వ తేదీ ఢిల్లీ క్యాపిటల్స్ తో అయితే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ వేదికగా జరుగుతున్నప్పటికీ విజయం అనేది మాత్రం అంత ఈజీగా అయితే రాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. మెయిన్లీ ఢిల్లీ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని కారణం వల్ల అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్ లో విజయం కోసం అయితే గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక మే 10వ తేదీ సేమ్ గ్రౌండ్ లో అయితే కేకేఆర్ తో మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా విజయం అంటే అంత ఈజీగా అయితే రాకపోవచ్చు. ఒకవేళ కోల్కతా వేదికగా ఆడిన మ్యాచ్ లో కేకేఆర్ తో ఎస్ఆర్హెచ్ టీం ఓటమి పాలు అయితే మాత్రం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాల్సి ఉంటుంది. సొంత మైదానంలో కేకేఆర్ చేతిలో ఓటమి ఎదురైతే మాత్రం మళ్ళీ ఇమేజ్ అనేది చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు. కాబట్టి మన వాళ్ళైతే మాత్రం కేకేఆర్ తో ఆడబోయే 2 మ్యాచ్ల్లో కూడా ఎట్టి పరిస్థితులు అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం గెలిచి తీరాలి. కేకేఆర్ టీం కి అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం చాలా బాకీ పడ్డారు. 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళకైతే మాత్రం కొంచెం తీర్చాల్సి ఉంటుంది. ఇక ఈ లాస్ట్ 2 మ్యాచ్లు అయితే మళ్ళీ అవే గ్రౌండ్ లో ఆడబోతున్నారు. 13వ తేదీ బెంగళూరు వేదికగా అయితే ఆర్సీబీతో మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం కి 50-50 అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం. మెయిన్లీ లాస్ట్ ఇయర్ జరిగిన ఇదే గ్రౌండ్ లో అయితే ఎస్ఆర్హెచ్ టీం ఒక రికార్డు స్కోర్ అయితే నమోదు చేయగలిగింది. మళ్ళీ అటువంటిది ఏదైనా మ్యాజిక్ చేయగలిగితే మాత్రం విజయం అనేది చాలా ఈజీగా వస్తుంది. లేదు ఒకవేళ ఆర్సీబీ టఫ్ ఇచ్చితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ అయితే ఐపీఎల్ 2025 లోనే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీం దే. ఎల్ఎస్జీ తోని లక్నో వేదికగా అయితే లాస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం కి అయితే మాత్రం కొంచెంగా కష్టపడితే విజయం అయితే వరించవచ్చు. లక్నో టీం అయితే ముందు చెప్పుకున్నట్టే మరి అంత స్ట్రాంగ్ టీం అయితే కాదు. ఈ కారణం వల్ల అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అయితే మాత్రం కొంచెంగా కష్టపడితే విజయం అనేది దక్కచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ టీం కి అయితే 7 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ అయితే ఖచ్చితంగా 5 హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు అయితే గెలిస్తే హోమ్ గ్రౌండ్ లో జరగబోయే 7 మ్యాచెస్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం కి 4 టీంలు అయితే టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎంతగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ 4 టీంలు అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం గట్టిగా కష్టపడాలి. మెయిన్లీ పంజాబ్ తో మ్యాచ్, డీసీతో మ్యాచ్, ఈ 2 టీంలతో మ్యాచ్ అయితే మాత్రం విజయం అయితే చాలా కష్టపడితే మాత్రమే విజయం వరిస్తుంది. ఇక అవే గ్రౌండ్ లో చూసుకుంటే ఖచ్చితంగా 7 మ్యాచెస్ లో 3 మ్యాచ్లు అయితే ఎస్ఆర్హెచ్ టీం గెలిచి తీరాల్సిందే. లేదంటే ప్లేఆఫ్ రేస్ లో అయితే మాత్రం చాలా కష్టపడాలి. ప్లేఆఫ్స్ కి వెళ్ళడం అసాధ్యం అనే చెప్పాలి. ఈ 7 మ్యాచెస్ లో టఫ్ మ్యాచెస్ చూసుకుంటే 5 మ్యాచ్లు చాలా టఫ్ గా ఉండబోతున్నాయి. 2 మ్యాచెస్ లో మాత్రమే ఎస్ఆర్హెచ్ టీం కి గెలిచే అవకాశం కనబడుతుంది. మిగతా 5 మ్యాచెస్ లో మాత్రం విజయం అయితే మాత్రం చాలా కష్టపడితేనే వరిస్తుంది. మెయిన్లీ సిఎస్కే మ్యాచ్ విజయం మాత్రం అసాధ్యం. వీళ్ళకైతే మాత్రం అవే గ్రౌండ్ లో లక్నో తోని, గుజరాత్ టైటన్స్ తోని ఈ 2 మ్యాచ్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ టీం కి కాస్త కోస్తో ఈజీగా ఉన్నాయి. ఇక ఈ 14 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ టీం ఎన్ని మ్యాచ్లు గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా రాబోయే ఐపీఎల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని చూసిన అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.